మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పాలకూర పకోడీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత ఇందులో బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా వేసుకోవాలి. బియ్యం పిండి మైదా వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పాలకూరని పకోడీలో వేసుకోవాలి. పకోడీలు ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరను వేసుకోవాలి.
ఉప్పు కారం బాగా కలిసేలా ఈ పకోడీలని బాగా కలుపుకోవాలి. రుచికరమైన పాలకూర పకోడీ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.